టికెట్ వచ్చుడే ఆల్చం, పబ్లిక్ దగ్గర కురుకుడే, గల్లీ గల్లీకి తిరగాలే, ఇంటింటికి పోవాలే, గుర్తు చూపియాలే, గుర్తుంచుకోమని ఒక తీర్ల బతిల్లాడాలే. ఇక రథాలెక్కి ఊర్లలో జులూస్ తీస్తారు. ఆష్టమైతే నియోజకవర్గాలకు నడకయాత్రలు చేసుడు జోరుంటది. కానీ పార్లమెంట్ ఓట్లలో మాత్రం అంతా రివర్స్ ఉన్నదుల్లా. 3 పార్టీలలో సప్పుడే లేదు. అసలు రాష్ట్రంలో ఓట్లున్నాయా అనిపిస్తుందట ఓటర్లకు. ఎందుకో అరుచుకోవాలి కదా మరి. ఏహే గివ్వేం ఎలక్షన్లు, మా ఊరికి ఎవరు వస్తలేరు, మా ఇంటికి వచ్చి అడుగుతలేరు, నన్ను మందలిస్తలేరు, ఓ దావతులు లేవు, సిట్టింగులు లేవు, అంతా సప్పసప్పగుందని ఫీల్ అవుతుండ్రట తెలంగాణ ఓటర్ దేవుళ్ళు. అవు మరి 4 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్ల జాతర చిన్నగా నడిచిందా, ఇప్పుడు కూడా అట్లనే చేయాలని మనోళ్ళు ఆపోచన. కానీ లీడర్లేమో ఏమున్నా ఫంక్షన్ హాళ్ళు పెద్ద పెద్ద హోటళ్లు గుత్తపడుతున్నారు, ఆడికే ముఖ్యమైన కార్యకర్తలను పిలుచుకుంటుండ్రు, స్పీచ్లు దంచుతుండ్రు. బీఆర్ఎస్ అట్లా, బీజేపీ ఇట్లా, కాంగ్రెస్ గట్లా అని ఏం లేదు, అందరిదిదే కథ. పార్టీల అధ్యక్షులు ఆరానికో పబ్లిక్ మీటింగ్ పెట్టుడు తప్పితే సీదా పోయి పబ్లిక్ నైతే ఏ లీడర్ కలుస్తలేడు. ఆఖరికి క్యాండిడేట్లు కూడా అయ్యో అని మీరేం నారాజు కాకుర్రి, ఎల్లుండి సందే నామినేషన్లు షురు అవుతున్నాయి, అటెన్క జోరుంటది గాని లీడర్లు వచ్చేదే ఓట్ల టైంలో నాయే. మీరు వద్దన్నా దూరం దూరం తిరిగినా దేవులు ఆడుకుంటూ వస్తారు, కమ్మగా తీయగా మాట్లాడతారు. ఈ ఎండలు చేయబట్టిగా కూడా తిరుగుడు జనంతా తిప్పలైతుండొచ్చు. మన ఏలికి ఇంకు రుద్దటానికి ఇంకో 25 రోజులు ఉన్నది కాబట్టి టైం దగ్గరికి వస్తా అంటే ప్రచారం సుతా రుబడైతుంటది. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడైతే ఒక్కొక్కరు 60-70 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏం దగ్గర తీయుర్రి, తాపిచ్చుడు, తినిపిచ్చుడు, మందు మంచుడు, నోట్లు ఇచ్చుడు అంతుంటది. ఎట్లయినా తెలంగాణలో ఓట్ల జాతర అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా.